దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము మహిమాన్వితుడండి. కీ పాయింట్‌గా ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున లూకా సువార్త 2:9 ప్రకారం అనేకులు క్రీస్తునందు ఆనాటి దినములలో విశ్వాసం ఉంచారండి. ఇప్పుడు దేవుని మహిమపరిచే విధానము మనముకి ఎట్లాగ దేవుడు అనుగ్రహించాడో కొన్ని అంశంలోనే మనము పఠిద్దామండి. దేవుడు మనకిచ్చిన పని చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యోహాను సువార్త 17:4 ప్రకారం అని క్రీస్తు ప్రభువు తండ్రికి విన్నవించారండి. అలాగనే దేవుడు మనకిచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడుట ద్వారా, సువార్త ప్రకటన ద్వారా ఆయనను మనము మహిమ పరచవలెనండి. బహుగా ఫలిస్తే దేవునికి మహిమ. మనము బహుగా ఫలించుట ద్వారా తండ్రి మహిమ పరచబడును అని యేసు యోహాను 15:8 చెప్పినట్లుగా ఆయనలో అంటుకట్టబడి ఆత్మ ఫలములను, నీతి ఫలములను, వెలుగు ఫలమును ఫలించినచో తండ్రికి మహిమ కలుగుతుందండి. రెండవదిగా స్తుతి యాగము చేయుట ద్వారా దేవునికి మహిమ. కీర్తన గ్రంథము 50:23 ప్రకారం ఆయన నామము ఒప్పుకొనుచు యెహోవా ఫలము అర్పించుచు స్తుతి యాగము చెల్లించుచు ఆయనను మహిమపరచవలనని పౌలు హెచ్చరికండి. హెబ్రీ పత్రిక 12:15 ప్రకారం నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించమని కీర్తనకారుడు చెప్పినట్లు శుద్ధమైన అంతఃకరణంతో ఆయనకు స్తుతియాగము చేయగలిగనని తండ్రికి మహిమండి. మూడవదిగా వాగ్దానమును గురించి సందేహించకుండుట ద్వారా దేవునికి మహిమ. దైవ వాగ్దానములు అసంఖ్యాకములండి. ఎవరునూ ఆయన ఇచ్చిన వాగ్దానాలను గూర్చి అనుమానపడక అవి నెరవేరినవని విశ్వసించినచో అట్టి వారి ద్వారా దేవునికి మహిమ అని రోమపత్రిక 4:20 రచించబడినదండి. ప్రార్థన ద్వారా దేవునికి మహిమ. యోహాను సువార్త 12:28 ప్రకారం తండ్రి నీ నామం మహిమపరచుమని యేసు ప్రార్థించగా నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని దేవుని జవాబు. లాజరును బ్రతికించు సమయమున యేసు చేసిన ప్రార్థన ఇది. మనమును మన ప్రార్థనలను దేవునికి మహిమకరముగా చేసినచో ఆయన తప్పక జవాబు ఇస్తారండి. యేసు ప్రార్థన చేసి లాజరుకు తిరిగి బ్రతకనిచ్చి తండ్రిని అందరి ఎదుట మహిమపరిచారండి. మన సత్క్రియలు చేయటం ద్వారా. ఐదవదిగా మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని మత్తయి సువార్త 5:16 యేసయ్య ఉపదేశమండి. మన క్రియలు చీకటివా వెలుగువా? మనల్ని మనం పరిశీలించుకుని దేవునికి మహిమకరంగా మన జీవితములను, మన క్రియలను సత్క్రియలుగా సరిచేసుకున్నప్పుడు ఆయన పరచగలుగుతామండి. క్రైస్తవుడు అయినందున ఆ పేరు పెట్టబడుట ద్వారా దేవునికి మహిమ. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 ప్రకారము క్రీస్తును ఎరుగనని వానిని ఆయన ఎరుగనని చెప్పాడండి. అంతేకాదు క్రైస్తవుడైనందుకు ఎవరునూ సిగ్గుపడరాదు. లబ్ధి కోసమో ఉద్యోగం కోసమో ఈనాడు ఎందరో క్రైస్తవులం కామని మరేదో పేరు పెట్టుకొని జీవిస్తుండగా అట్టి వారి వలన దేవునికి మహిమ కలగదండి. క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి దేవునికి మహిమ కలిగించుచు దేవుని మహిమార్థమై నిజ క్రైస్తవునిగా జీవించగలగాలి. నలుగురిలో మన క్రైస్తవ్యం బయలుపరచగలగాలండి. అప్పుడే మన ద్వారా దేవునికి మహిమ. ఆరవదిగా సువార్త ప్రకటన ద్వారా క్రీస్తుకు మహిమ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4-6 దేవుడు తన మహిమను గూర్చి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరిచి మన హృదయములలో ప్రకాశించినందున క్రీస్తును గూర్చి ప్రకాశించుటయే సువార్త. కనుక అట్టి సువార్త ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడు అని యేసే చెప్పి ఉన్నారండి. కనుక సువార్త ప్రకటించి ఆయనను మహిమపరుద్దామండి మనమందరం కూడా. ఏడవదిగా నమ్ముట ద్వారా దేవునికి మహిమ. యోహాను సువార్త 11:40 ప్రకారం యేసు మార్తతో నీవు నమ్మినడల దేవుని మహిమ చూతువు అని చెప్పిన విధమున ఆయన లోక రక్షకుడని, మృతులను సజీవులు గావించువాడని, పునరుద్ధానుడై శాశ్వత కాలము జీవించువాడని మనము నమ్మి రక్షణ నొందుట వలన దేవునికి మహిమ. అట్టి నమ్మిక విశ్వాసము కలిగి ఉండటం ద్వారా ఆయనను మహిమపరచుదామండి. ఎనిమిదవదిగా మన దేహముతో దేవుని మహిమపరచగలగాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 మన దేహము దేవుని చేత అనుగ్రహింపబడి
పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని, మనము మన సొత్తు కాదని, దైవ వాక్కు ఆయన చింతించిన అమూల్య రక్తమే క్రయధనముగా మనలను ఆయన కొన్నారండి. కనుక మన దేహముతో దేవుని మహిమపరచవలనని పౌలు భక్తుని హెచ్చరిక. చెడు చూడని కన్నుతో, చెడు వినని చెవితో, చెడు చేయని చేతులతో, చెడు త్రోవలు నడవని పాదములతో, నిష్కలంక హృదయముతో, పరిశుద్ధమైన మనస్సుతో, ఆత్మతోను ప్రార్థించి మన సంపూర్ణ దేహమును ఆయనకు సజీవ యాగముగా సమర్పించి ఆయనకు స్తుతి మందిరముగా మలిచి మహిమపరచాలండి. ఇంత మాత్రమే కాక ఆయనలో గల కనికరము, సాత్వికము, దీన మనస్కత, విధేయత, గుణము, ప్రేమ, త్యాగము మొదలగుగా గల వానిని మనమును అలవర్చుకొని ఆయనకు మహిమకరముగా జీవించగలగాలండి. అప్పుడు మనకు ఆయన తన మహిమలో అనేక ఆశీర్వాదములు అందిస్తారండి. అందులో మనం కొన్ని పరిశీలిద్దామండి. దేవుడు అనుగ్రహించి మహిమాయుక్త ఆశీర్వాదములు ఏమనగా, ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చగలుగుతారండి. ఫిలిప్పీ పత్రిక 3:21. రెండవదిగా తన మహిమలో మన అవసరతలను తీస్తారండి. ఫిలిప్పీ పత్రిక 4:19 ప్రకారం ఎట్టి లేమియూ కలుగదు. మూడవదిగా మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:4 అండి. నాలుగవదిగా ఆయన మనలను తన కుమారులుగా మహిమలోనికి తీసుకెళ్తారండి. హెబ్రీ పత్రిక 2:10. ఐదవదిగా ఆయన మహిమతో మనకు వెలుగు ఉదయింపచేస్తారండి. అందుకే లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించును అని హెచ్చరించారండి. యెషయా గ్రంథం 6:1 ప్రకారం. ఏడవదిగా క్రీస్తు నామము నిమిత్తం నిందల పాలైతే మహిమాస్వరూపి అయిన ఆత్మ మన మీద నిలుచు ధన్యత కలిగిస్తారండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:14 ప్రకారము. పదవదిగా తన రాజ్యమునకు మహిమకు మనలను పిలిచి మహిమా ప్రభావములతో కిరీటము ధరింపచేస్తారండి. కీర్తనల గ్రంథం 8:5 ప్రకారం. తొమ్మిదవదిగా క్రీస్తుతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో కూడా మహిమను, క్రీస్తు తోడి వారసత్వమును అనుగ్రహిస్తారండి. రోమాపత్రిక 8:17 ప్రకారం. మనలను తన నిర్ణయ ప్రకారం పిలిచి నీతిమంతులుగా తీర్చి మహిమపరిచితని అన్నారండి. రోమాపత్రిక 8:31 ప్రకారం. స్త్రీని పురుషునిగా మహిమగాను, స్త్రీని పురుషునికి మహిమగాను, పురుషుని దేవునికి మహిమగాను సృజించి ఉన్నారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:7 ప్రియనేస్తమా, భక్తులారా, విశ్వాసులారా, అట్టి మహిమాన్వితుడైన దేవుడు మరెన్నో ఆశీర్వాదములు అనుగ్రహించుచుండగా మనము తేజరిల్లి ఆయనను మహిమపరచవలసిన వారమై ఉన్నామండి. మనలను లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఆయన అద్వితీయ కుమారుడిని యేసును మన రక్షణకే పంపి ఉన్నారు కదా. ఆయనను విశ్వసించి సొంత రక్షకునిగా స్వీకరించి ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుకుందామండి. మీరే ఆయన మహిమయు ఆనందమునై ఉన్నారని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:20 అని పరిశుద్ధుడైన పౌలు పలికినట్లు దేవునికి మహిమకరముగా జీవించి ఆ మహిమాన్వితునికి ఆనందం కలిగించుదామండి. ఆయనే మహిమ, ఘనత, స్తోత్రం పొందనర్హుడండి. ప్రకటన గ్రంథం 4:12 ప్రకారం. కనుక ఆయనకు ఘనత, స్తోత్రం, స్తుత్యాగం చెల్లించి మహిమపరుద్దామండి. ఆయన తేజో మహిమ నిలుచు స్థలమున నేను ప్రేమించున్నాను. కీర్తనల 26:8 అని దావీదు భక్తుడు చెప్పినట్లు మనమును ఆయన కుమారుడిని యేసుక్రీస్తును ఆయన పరండి ఉన్న స్థలమును, ఆయన తేజోమహిమ నిండి ఉన్న ఆ పశువుల పాకను మహిమాన్విత యెరూషలేము పురమున వీక్షించి ఆయనను ప్రేమించి స్తుతించుదామండి. ఆయన పిలిచిన మన ద్వారానే ఆయనకు మహిమ. రోమపత్రిక 9:24 కనుక ఆయన పిలుపును అందుకొని ఆయనను మహిమపరిచి ఆయన మహిమను అందిపుచ్చుకొని అద్దముల ప్రతిబింపజేద్దామండి. మహిమాన్వితుడైన మన త్రియేక దేవుడు తన మహిమ మన మీద ప్రకాశింపచేయగా ప్రార్థించుదామండి. మహిమాన్వితుడైన మన ప్రభు అయిన క్రీస్తు పాఠకులందరికీ తన అత్యధిక కృపని నింపి ఆయురారోగ్య దీర్ఘాయుష్యులను కలిగించును గాక. ఆమేన్.